నేను ఆలోచించేది ఏంటంటే, మీలో ఒకడు పోయాడనుకో, అతను షేర్ని మిగిలిన మీరందరూ పంచుకోవడం ఎప్పుడూ జరిగే పనేగా. ఇప్పుడు ఆ అక్బర్ లేకపోవడం వల్ల ఆ షేర్లో 2 things. 1, I finished Akbar. So, ఆ షేర్ ప్రాఫిట్ నాకే. 2, నువ్వు పార్ట్నర్ కాదు, అర్థమైందా? మనం పార్ట్నర్సే కాదు. నేను అంకుల్ శ్యామ్ పార్ట్నర్స్. యాంటో మనీ మేకింగ్ పార్ట్నర్. యాంటో విదురా పని ఇచ్చేవాణ్ణి, నువ్వు పనివాడివి. నువ్వు కేవలం పోలీస్, ఇచ్చింది తీసుకుని వెళ్ళాలి. నేనెప్పుడూ ఆలోచిస్తూ ఉంటాను, మీ నాన్నగారు కనుక బ్రతుకు ఉంటే నేను ఈ వ్యాపారం చేస్తూ ఇక్కడ ఉండాల్సిన అవసరం ఉండేదా? ఎవరికి తెలుసు? నీ ముందు పడిపోయి చనిపోయేంత వరకు ప్రతి నిమిషం మీ నాన్నగారితో పాటు నేను ఉన్నాను. మేము చాలామందిని చంపాము, చాలా సంపాదించాము. ఈ వృత్తిలోకి మనం దిగిన తర్వాత తిరిగి వెనక్కి వెళ్ళడం అసాధ్యమని నేను గ్రహించాను. ఆ కాలంలో నేను మీ నాన్నగారితో పాటు ఒక వ్యాపారిగా ఉన్నాను. మా నాన్నగారిలా నీకు నా నుంచి ఎలాంటి సహాయం అవసరం లేదని తెలిసిన తర్వాతే నిన్ను వదిలిపెట్టి నేను ఇక్కడికి వచ్చేసాను. నాకు ఇష్టమైన పని చేయడానికి నేను ఈ నిర్ణయానికి వచ్చిన తర్వాత నా జీవితం మారిపోయినా సరే, మళ్ళీ మారునాయుధం పట్టడానికైనా సరే నేను సిద్ధమే. కానీ నాకిది చాలు. కానీ నీ శరీరంలో ప్రవహించేది వ్యాపారి రక్తం కానే కాదు. ద్రోహం చేసిన వాళ్ళని నరికి పారేయాలన్నంత ఉడుకు రక్తం. రెండుసార్లు ఆ భగవంతుడు నిన్ను ప్రాణాలతో కాపాడాడంటే దానికి కారణం ఏదో ఉంటుంది. యాంటో వలన కేవలం నీకు మాత్రమే ప్రమాదం కాదు, అందరికీ ప్రమాదమే. ఇలియాస్ కొడుకైన అక్బర్ అకౌంట్ క్లోజ్ చేయకుండా ఎప్పుడూ వదిలిందే లేదు.